ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ టేస్ట్కి తగినంత సాల్ట్, పించ్ ఆఫ్ పసుపు, ధనియాల పొడి కొంచెం 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఫైన్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని ఉంటే వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో ఫ్రెండ్స్ నేను కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత ఫైన్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ముందుగానే ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్ మీద కొంచెం బటర్ వేసుకొని బ్రెడ్ స్లైస్ని 2 సైడ్స్ 2 వైపులా బాగా రోస్ట్గా కాల్చుకోవాలి. బటర్ ఉంటే బటర్ లేకపోతే గీ ఆర్ ఆయిల్ యాజ్ యువర్ విష్. ఇక్కడైతే టేస్ట్ బాగుంటుంది బటర్తోని, గీతో కూడా బాగుంటుంది. మీదే అవైలబిలిటీని బట్టి మీరు యూస్ చేసుకోండి. నేను ఇక్కడ బటర్ యూస్ చేస్తాను. బటర్ అయితే బాగుంటుంది, సాఫ్ట్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. బటర్తో బ్రెడ్ స్లైస్ని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ని పక్కన ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ప్యాన్ మీద మళ్ళీ ఇంకొంచెం బటర్ వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ప్యాన్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైస్ని 2 సైడ్ల డిప్ చేయాలి, అటు ఇటు. వీడియోలో చూపించినట్టుగా అటువైపు ఇటువైపు 2 సైడ్ల వెనక్కి ముందుకి అద్ది ప్యాన్కి ఉంచాలి. ఇది మొత్తం కవర్ చేయాలి. లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకుంటే లోపల దాకా కుక్ అవుతుంది. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కుక్ అయితే ఈజీగా ఫ్లిప్ చేయడానికి ఉంటుంది. కుక్ కాకపోతే ఆమ్లెట్ ఇక్కడే విరిగిపోతుందండి. సో సెకండ్ వైపు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవచ్చు. ఈజీగా ఎమ్మీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ ఈస్ రెడీ. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా చేయొచ్చు. ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్గా ఇవ్వండి. మీకు కనుక నా వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్వేత బ్లాగ్స్. చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. Yummy bread omelette is ready for eat. It's so yummy. Please like, share and subscribe.